ప్యారిస్ లో 2024 ఒలింపిక్స్ పోటీలు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ పోటీలకు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వినేష్ పోగట్ అనే ఆమె అయితే ఒలింపిక్స్ పోటీలకు అయితే పోటీ పడడం జరిగింది. అయితే ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా కుస్తీ పోటీలు అనేది మగవాళ్ళకైతే ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా ఈ కుస్తీ పోటీలు అయితే ఒలింపిక్స్ లో ఉన్నాయి. అయితే ఈ కుస్తీ పోటీలకు 50 కేజీల మహిళా విభాగంలో ఫైనల్ కు విఘ్నేష్ పోగట్ అనే ఆమె అయితే వెళ్లడం జరిగింది. కానీ ఈ ఫైనల్ నుంచి ఆమె డిస్క్వాలిఫై అవడం జరిగింది. అయితే ఫైనల్ కు వెళ్లిన ఈమెను చూసి భారతీయులందరూ ఈమె కంపల్సరిగా గోల్డ్ మెడల్ సంపాదిస్తుందని ఎదురు చూడడం జరిగింది. కానీ చివరకు వాళ్లకు నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. అయితే ఈమె ఫైనల్లో ఎవరితో పోటీ పడాలంటే అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండే బ్రాండ్ పై ఈమె పోటీ పడవలసి ఉంది. అదే సమయంలో ఓవర్ వెయిట్ కారణంగా ఆమె డిస్క్వాలిఫై అవడం జరిగింది. ఇక్కడ ఓవర్ వెయిట్ అంటే ఆమె ఉండవలసిన బరువు కంటే ఎక్కువగా ఉంది. అయితే ఈ విషయాన్ని భారత ఒలింపిక్ కమిటీ అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో ఒలింపిక్స్ లో పోటీ చేసే వాళ్లకు బరువు విషయంలో ఎటువంటి రూల్స్ ఉంటాయి, అలాగే రెజ్లింగ్ లో ఎలా బరువు కొలుస్తారు, ఈమె డిస్క్వాలిఫై అవడానికి రాజకీయ కోణంలో చూసుకున్నట్లయితే ఒక ఇష్యూ అయితే ఈమెపై ఉందన్నమాట. అదేమిటంటే ఈమె ఇంతకు ముందు ఉత్తరప్రదేశ్ ఎంపీ పైన ఒక ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అది అప్పుడు దేశం మొత్తం ఒక సంచలనమే సృష్టించింది. ఈమె డిస్క్వాలిఫై అవడానికి అది ఏమైనా కారణమా కొందరైతే ఆలోచిస్తున్నారు. క్వాలిఫికేషన్ కి సంబంధించి మన పిఎం ప్రధానమంత్రి మోడీ గారు అయితే స్పందించడం జరిగిందనమాట. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒలింపిక్ రెజ్లింగ్ లో వినేష్ పోగట్ అనే ఆమె 50 కేజీల కేటగిరీకి ఫైనల్ కి అయితే దూసుకు వెళ్ళింది. ఈ ఈవెంట్ లో ఫైనల్ కు చేరిన తొలి భారతీయ మహిళగా ఈమె రికార్డ్ అయితే సృష్టించింది. వినేష్ భారత్ కు బంగారు పథకం తెస్తుందని అందరైతే భావించారు. కానీ ఆమె అనర్హత వేటు పడడంతో భారతీయుల కళలు నిరాశగానే మిగిలిపోయాయి. 100 గ్రాములు ఎక్కువగా ఉండడం వల్ల ఆమె ఫైనల్ కు ఆడలేకపోయింది. ఒలింపిక్స్ నుంచి ఆమె ఊహించిన రీతిలో వెనుదిరగడం జరిగింది. అయితే ఈమె ఒలింపిక్స్ పోటీలకు ఎప్పుడు వెళ్ళినా సరే 53 కేజీల విభాగంలో ఈమె పోటీ పడేది. అయితే ఈసారి ఈమె 50 కేజీల కేటగిరీలో పోటీ పడాలని ఈమె నిర్ణయించుకోవడం జరిగింది. కానీ బరువు కొలిచే సమయంలో ఆమె 50 కేజీల కంటే ఒక 100 గ్రాములు ఎక్కువగా బరువు ఉంది. దీని కారణం చేత ఆమె ఒలింపిక్స్ ఫైనల్ నుంచి వెనుదిరగడం జరిగింది. ఆమెను ఒలింపిక్స్ పోటీల్లో బరువు తూచేటప్పుడు ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే ఆ రోజు రాత్రికి ఆమె 2 కేజీలు ఎక్కువ బరువు ఉంది. ఈ బరువును తగ్గించుకోవడానికి ఆమె ఆ రోజు రాత్రి అంతా చాలా కష్టపడింది. ఫాస్టింగ్ ఉంది. రాత్రిపూట పడుకోకుండా రన్నింగ్ చేసింది. దీని ఫలితంగా బరువు తగ్గుతుందని ఆమె అనుకుంది. 2 కేజీల బరువు అయితే తగ్గించుకుంది. కానీ ఒక 100 గ్రాముల బరువు అయితే తగ్గించుకోలేకపోయింది. అన్ని ప్రయత్నం చేసినా 50 కేజీల వెయిట్ కు ఏమీ రాలేకపోయింది. భారత్ కు చెందిన కొంతమంది అధికారులు వినేష్ కు కొంత సమయం ఇవ్వాలని కోరడం జరిగింది. కానీ ఒలింపిక్ కమిటీ వారి విజ్ఞప్తిని తిరస్కరించడం జరిగింది. అయితే ఈ ఒలింపిక్స్ లో బరువు ఎలా కొలుస్తారు అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఒలింపిక్స్ కుస్తీ పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లు నిర్ణీత బరువు అయితే ఉండాలి. అందుకే పోటీ సమయంలో వారి వెయిట్ అయితే కొలుస్తారు. ఈ బరువు కొలిచే విషయంలో చాలా కఠిన నియమాలు అయితే ఉంటాయి. ఆటగాళ్లు తమ పోటీ రోజు మాత్రమే తమ బరువును చూసుకోవాలి. ప్రతి బరువు కేటగిరీలో 2 రోజుల పాటు పోటీలు జరుగుతాయి. అంటే రెజ్లర్లు 2 రోజులు తమ బరువును కొలుసుకోవాలి. మొదటి రోజు బరువు తూకం సమయంలో ఆటగాళ్లకు 30 నిమిషాల సమయం ఇస్తారు. ఆ సమయంలో ఎన్నిసార్లైనా తమ బరువును చెక్ చేసుకోవచ్చు. ఒలింపిక్స్ పోటీలో పాల్గొనే ఆటగాళ్లకు వెయిట్ కొలవడంతో పాటు ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోవాలి. ఈ పరీక్షల ద్వారా వారికి ఏమైనా అంటువ్యాధులు ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఒకవేళ ఏమైనా అంటువ్యాధులు ఉన్నట్లయితే వాళ్ళని వెనక్కి తిరిగి పంపడం జరుగుతుంది. అంతేకాకుండా తమ చేతికి ఉన్న గోళ్లను చక్కగా కట్ చేసుకోవాలి. దీన్ని కూడా వాళ్ళైతే పరిశీలించడం జరుగుతుంది. 2వ రోజు పోటీల్లో పాల్గొనే రెజ్లర్లు బరువు కొలతలకు కేవలం 15 నిమిషాలు మాత్రమే సమయం ఇస్తారు. అయితే ఈమె ఇప్పుడే కాదు 2016లో కూడా వినేష్ పోగట్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంది. ఆమె 2016లో 48 కిలోల బరువు విభాగంలో పోటీ పడాల్సి ఉండగా 48 కేజీల కంటే ఆమె 400 గ్రాములు ఎక్కువ బరువు ఉండడంతో ఒలింపిక్స్ కు ఆమె క్వాలిఫైయింగ్ ఈవెంట్ నుంచి డిస్క్వాలిఫై అవడం జరిగింది. అయితే వినేష్ బరువు ఎందుకు పెరిగిందని ఇప్పుడు మనం చూద్దాము. వినేష్ పోగట్ ఆగస్టు 6 అంటే మంగళవారం ప్యారిస్ ఒలింపిక్స్ లో ఆమెకైతే పోటీ అయితే ఉందన్నమాట. అది ప్యారిస్ లో ఆమెకు మొదటి పోటీ అన్నమాట. ఆమె ఆ రోజు ప్రిలిమినరీ రౌండ్ తో పాటు క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ బౌట్ ఆమె ఆ రోజు తలపడింది అనమాట. అంటే ఆమె ఆ రోజు 3 రౌండ్లు అయితే పూర్తి చేసింది. వీటికంటే ముందు ఆమె ముందుగా బరువు చెక్ చేసుకోవడం జరిగింది. ఆ బరువు ఆమె నిబంధనల ప్రకారమే 50 కేజీలు అయితే ఉంది. దాని తర్వాత రోజు అంటే ఆగస్టు 7
ఫైనల్ జరగాల్సిన రోజు ఉదయం మాత్రం ఆమె బరువు కంటే ఒక 100 గ్రాములు ఎక్కువగా బరువు ఉండడంతో ఆమె ఫైనల్ నుంచి వెనుదిరగడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారంటే ఆమె ఒకేసారి 3 రౌండ్లు అయితే ఆడడం జరిగింది. ఇలాంటిది రైజర్లకైతే ఒక పెద్ద సవాల్ అని చెప్పవచ్చు. ఒకే రోజు 3 ప్రపంచ స్థాయి రైజర్లతో తలపడడం వల్ల తమ శక్తిని అయితే ఆమె కోల్పోవడం జరిగింది. దీంతో ఖచ్చితంగా కొన్ని సప్లిమెంట్లు, పెద్ద మొత్తంలో ఎలక్ట్రోలైట్లు తీసుకోవడం జరిగింది. దీంతో బరువు పెరిగి చివరికి ఇలా మెడల్ కొట్టుకోకుండానే ఇంటిదారిన పట్టడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ గారు అయితే స్పందించడం జరిగిందనమాట తన ఎక్స్ ఖాతా ద్వారా. సో అతను ఏమని చెప్పాడని మనం చూసుకున్నట్లయితే వినేష్ని ఉద్దేశించి ఒక మాట అయితే చెప్పడం జరిగింది. మీరు భారతీయులందరికీ స్ఫూర్తిదాయకము, అంతేకాకుండా భారతదేశానికి మీరు గర్వకారణము. ఈరోజు మీరు వెనుదిరిగి రావడం మాకు చాలా బాధ వేస్తుంది, కానీ ప్రస్తుతం మేము ఏం చేయలేని పరిస్థితుల్లోనైతే ఉన్నాము. మీరు ఇటువంటి సవాళ్ళను అయితే ఎన్నో ఎదుర్కొన్నారని మాకు తెలుసు, అంతేకాకుండా ఇటువంటి పరిస్థితుల నుంచి మీరు స్ట్రాంగ్గా నిలబడగలరని మేమైతే కోరుకుంటున్నాము. మీరు భారతదేశానికి తిరిగి వస్తారని భారతీయులందరూ ఎదురు చూస్తున్నాము అని ప్రధానమంత్రి మోడీ గారు అయితే తన ఎక్స్ ఖాతా ద్వారా తన బాధను తెలియజేయడం జరిగింది. అయితే ఈమెకు ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటు పడింది కదా, అయితే దీనికి సంబంధించి కొంతమంది రాజకీయ కోణంలోనైతే ఆలోచిస్తున్నారనమాట. అదేమిటంటే ఇంతకుముందు ఈమె ఉత్తరప్రదేశ్ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ పైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. దాని కారణంగా ఈమెను ఒలింపిక్స్ నుంచి అనర్హత వేయడం జరిగిందా అనే విషయాన్ని కొంతమంది అయితే ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయాన్ని చాలా మంది అయితే సోషల్ మీడియాలోనైతే పోస్ట్ చేస్తున్నారు అనమాట. ఉత్తరప్రదేశ్ ఎంపీ బ్రిజ్ భూషణ్కు అలాగే ఈమెకు మధ్య ఏం జరిగిందనేది ఇప్పుడు మనం చూద్దాము. మన భారతదేశంలో చూసుకున్నట్లయితే క్రీడలకు సంబంధం లేని రాజకీయ నాయకులు క్రీడా ఫెడరేషన్లోనైతే పెత్తనం చలాయిస్తూ ఉంటారనమాట. అయితే మనం బ్రిజ్ భూషణ్ సింగ్ అనే ఆయన ఉత్తరప్రదేశ్కి చెందిన ఎంపీ అనమాట. అయితే ఇతను WFIకి ప్రెసిడెంట్ బాధ్యతలు అయితే నిర్వహించడం జరిగింది. ఇక్కడ WFI అంటే రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని అర్థం. అయితే ఇతను 2016 నుంచి ఈ WFI ప్రెసిడెంట్గా బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా అతడే ఈ WFI ఫెడరేషన్కు అధ్యక్షుడు కూడాను. అయితే ఇతను రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడని ఇతనిపై ఆరోపణలు రావడంతో కొంతమంది రెజ్లర్లు అయితే ఇతని విషయం గురించి రోడ్డెక్కడం జరిగింది. అయితే ఈ ఆరోపణల్లో వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ఓ మైనర్ బాలికతో పాటు మొత్తం 7 రెజ్లర్లు అయితే ఢిల్లీ పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమని ఫిర్యాదు చేశారంటే బ్రిజ్ భూషణ్ 8 సందర్భాల్లో తమ పట్ల తప్పుగా ప్రవర్తించారని, బ్రీత్ టెస్ట్ వంకతో తమ వృక్షజాలను తాకేవాడని, టీషర్ట్లు విప్పమనేవాడని, గదుల్లోకి రమ్మనేవాడని ఆ ఫిర్యాదులోనైతే పేర్కొనడం జరిగింది. అయితే మొదట బ్రిజ్ భూషణ్ పై FIR నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులు అయితే నిరాకరించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో చివరికి అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇతను 2016 నుంచే రెజ్లర్ల పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నాడని, ఎక్కువ జూనియర్ రెజ్లర్ల పట్ల తప్పుగా ప్రవర్తించేవాడని సీనియర్ రెజ్లర్లు ఆరోపించడం జరిగింది. ఇన్నాళ్ళు ఆయనకు భయపడే బయటకు చెప్పుకోలేదని, ఇటీవల అతని ఆగడాలు ఎక్కువ అవడంతో తమ దృష్టికి తీసుకువచ్చామని వాళ్ళైతే FIRలో పేర్కొనడం జరిగింది. రెజ్లింగ్ క్రీడను కాపాడుకునేందుకు తాము ఈ ఆందోళనలు చేస్తున్నామని వాళ్ళైతే చెప్పడం జరిగింది. అయితే ఇతను బీజేపీ ఎంపీ అనమాట. బీజేపీనే ఈ విధంగా చేసి ఆమెను ఫైనల్లో డిస్క్వాలిఫై చేసే విధంగా చేసిందని కొంతమంది అయితే ఆరోపిస్తున్నారు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.